టు అవర్ ఛానల్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి కంజంక్టివ్ అడ్వర్బ్స్. సో ఇక్కడ కంజంక్టివ్ అడ్వర్బ్స్ అంటే ఏంటి అంటే ఇవి యాక్చువల్లీ ఒరిజినల్ కంజంక్షన్స్ అంటే కంజంక్షన్స్ కాదు. ఇట్స్ లైక్ కంజంక్షన్స్ కాదు, కానీ ఈ వర్డ్స్ని మనము జనరల్గా మాట్లాడేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అసలు ఆ వర్డ్స్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మీకు మ్యాక్సిమం ఉన్నటువంటి కంజంక్టివ్ అడ్వర్బ్స్ అన్నీ ఉన్నాయి లిస్ట్. సో నేను ఒకసారి వర్డ్స్ అన్నీ రీడౌట్ చేస్తాను సో దట్ యుల్ గెట్ సమ్ ఐడియా. చూడండి, ఫస్ట్ ది ఇన్ అడిషన్. ఇన్ అడిషన్ అనే వర్డ్ మనం చాలా జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, హౌఎవర్, therefore, on the contrary, hence, in fact, otherwise, as a result, indeed, still, thus, on the other hand, furthermore, instead, incidentally, after all, finally, likewise, meanwhile, consequently, nonetheless. Okay, సో ఇవి కొన్ని కంజంక్టివ్ అడ్వర్బ్స్ అనమాట మనకున్నటువంటివి. అయితే ఇవి కంజంక్షన్స్ కాదు బేసికల్లీ, కానీ మనము అంటే టూ ఫ్రేజెస్ని జాయిన్ చేయడానికి యూస్ చేస్తాం. జనరల్గా కంజంక్షన్స్ అంటే ఇంతకు ముందు క్లాస్లో మనము డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవి కూడా కంజంక్షన్స్ లాగే యాక్ట్ చేస్తాయి, బట్ దీస్ ఆర్ నాట్ ఒరిజినల్ కంజంక్షన్స్ అనమాట. సో ఇందులో వచ్చేటువంటి ఏవైతే ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. అంటే బేసికల్లీ ఇవి అంత స్ట్రాంగ్ కాదు. సో దీస్ ఆర్ వెరీ వీక్ అనమాట. సో ఎప్పుడైతే రెండు ఫ్రేజెస్ని మనం జాయిన్ చేస్తూ ఉంటామో, సో జాయిన్ చేసేటప్పుడు కంజంక్టివ్ అడ్వర్బ్స్ యూజ్ చేసే ముందు మనము అంటే ఇప్పుడు ఒక ఫ్రేజ్ రాసిన తర్వాత లేదా ఒక ఫ్రేజ్ చెప్పిన తర్వాత అంటే రిటర్న్ దాంట్లో ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే పంక్చువేషన్ అనేటువంటిది మనకు రిటర్న్ స్కిల్స్లో యూజ్ చేసేటువంటిది. అంటే రిటర్న్ కమ్యూనికేషన్లో మామూలుగా మాట్లాడేటప్పుడు మనం అది ఎక్స్ప్రెస్ చేయలేం, కోలన్, సెమీకోలన్ అలాంటి ఫుల్ స్టాప్ కామర్స్. కాకపోతే రిటర్న్లో ఎలా యూజ్ అవుతుంది అంటే ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ అనేటువంటివి రాసేటప్పుడు వాటికి ముందు అంటే ఒక ఫ్రేజ్ అయిపోయాక ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ రాసే ముందుగా మనము సెమీకోలన్ని యూజ్ చేస్తాం. ఓకే, సెమీకోలన్ యూజ్ చేశాక కామా పెట్టి దాని తర్వాత నెక్స్ట్ ఫ్రేజ్ని మనం రాయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో అంటే మీరు జనరల్గా గమనించినట్లయితే ఇందులో మీరు వాడేటువంటి ఇందులో ఉన్నటువంటి చాలా వర్డ్స్ మనం తెలియకుండానే వాడుతూ ఉంటాం. ఎవ్రీడే కాన్వర్జేషన్స్లో కానివ్వండి, మాట్లాడే ప్రతిసారి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకు అసలు ఆ వర్డ్స్ ఏంటి అనేది తెలియాలి కదా. అంటే మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామో లేదా అనేటువంటి అవగాహన మనకు ఉండాలి. అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను మీకు ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ని. సో అయితే ఇప్పుడు ఈ కంజంక్టివ్ అడ్వర్బ్స్ చెప్పుకున్నాము. తర్వాత రిటర్న్లో ఏంటి అనేది చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది. సో సెమీకోలన్ అనేటువంటిది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనము, బికాస్ దీస్ ఆర్ వీక్ అనమాట, వీక్ వర్డ్స్ కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. అంటే ఎలా యూజ్ చేస్తున్నామో, ఎలా రిటర్న్ కమ్యూనికేషన్లో దీన్ని యూజ్ చేస్తున్నాం అనేది ఎక్సర్సైజ్ ద్వారా మనము తెలుసుకుందాము. ఇక్కడ నేను కొన్ని ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, వాటికి ఆప్షన్స్ కూడా ఇచ్చాను. అయితే ఇందులో ఏవైతే మనం ఇంతకుముందు కంజంక్టివ్ అడ్వర్బ్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ వర్డ్స్ అంటే చాలా మటుకు వీ కెన్ గెస్ ది మీనింగ్, అంటే మీనింగ్ గెస్ చేయొచ్చు. కొన్ని ఉంటాయి మనకు తెలియనివి, కొత్త వర్డ్స్ లాంటివి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంత్లెస్ ఒకటి, నెవర్త్లెస్ అనేటువంటిది. ఇవి ఏంటి అంటే ఇన్స్పైట్ ఆఫ్ అన్న మీనింగ్, అంటే అయినప్పటికీ కూడా అన్న మీనింగ్ అనమాట. సో అలాంటివి తప్పించి మిగిలినవి మీరు అంటే వాటి మీనింగ్ తెలుస్తుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ గెస్. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. షీ వోర్ హర్ రెయిన్ కోట్ డాష్ షీ స్టేడ్ డ్రై డ్యూరింగ్ ద రెయిన్. అంటే ఆమె రెయిన్ కోట్ వేసుకుంది కాబట్టి ట్రైన్లో కూడా తడవకుండా డ్రైగా ఉండగలిగింది అన్న మీనింగ్ కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూసినట్లయితే వీ హ్యావ్ 3 వర్డ్స్, హౌఎవర్, దేర్ఫోర్, ఆన్ ది అదర్ హ్యాండ్. చూడండి, హౌఎవర్ అంటే అయినప్పటికీ అన్న మీనింగ్, ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ఇది కాకుండా అది వేరేగా అన్నట్టు ఒక మీనింగ్. సో దేర్ఫోర్ అంటే కాబట్టి అన్న ఒక మీనింగ్ అనమాట. సో అంటాం కదా, కాబట్టి అన్న ఒక మీనింగ్. సో ఇందులో మనకి సరిపోయేటువంటి వర్డ్ వచ్చేసి దేర్ఫోర్. ఓకే, సో మనము ఇది రాసుకోవచ్చు ఇక్కడ. చూడండి, షీ వోర్ హర్ రెయిన్ కోట్ దేర్ఫోర్ షీ స్టేడ్ డ్రై డ్యూరింగ్ ద రెయిన్. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూడండి. యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ డాష్ యూ విల్ మిస్ ద ఫ్లైట్. నువ్వు టైంకి ఉండాలి, లేకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతావు అన్న మీనింగ్. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ nonetheless, however, otherwise.
సేమ్ మళ్ళీ ఇందాక మీనింగ్స్ చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ తెలుగులో చూసుకుంటే మనకి దగ్గర దగ్గర మీనింగ్ ఉన్నట్టుగానే అనిపిస్తాయి ఇవి. ఇక్కడ అంటే ఇక్కడ బేసికలీ ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, నువ్వు టైంకి రాకపోతే ఫ్లైట్ మిస్ అవుతావు అన్న మీనింగ్ కదా. సో మనకి ఇందులో ఏ వర్డ్ సరిపోతుంది, నన్ ప్లస్ అనేటువంటిది సరిపోదు, అది ఇన్స్పైట్ ఆఫ్ అన్న మీనింగ్. ఓకే, హవెవర్ అంటే అయినప్పటికీ కూడా, అదర్వైజ్ అంటే కాకపోతే. ఓకే, అంటే ఇక్కడ మనకి అదర్వైజ్ సరిపోతుంది, అంటే నువ్వు ఒకవేళ టైంకి రాకపోతే నువ్వు ఫ్లైట్ మిస్ అవుతావు అన్న మీనింగ్. చూడండి ఇప్పుడు చదవండి, యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఫ్లైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, షీ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ మీ డాష్ షీ స్టేడ్ బ్యాక్. ఆమె నిజంగా నాతో రావాలనుకుంది కానీ ఆమె రాకుండా ఉండిపోయింది. ఆమె రావాలనుకుంది, రాలేదు, ఉండిపోయింది అన్న మీనింగ్. ఓకే, సో ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఉన్నాయి, హవెవర్, లైక్వైజ్, ఇన్స్టెడ్. అంటే ఇప్పుడు ఆమె రావాలి అనుకుంది, రాలేదు. ఓకే, అంటే ఒక పని చేయాలని ఇంకొక పని చేసింది, అది ఆ మీనింగ్ అనమాట ఈ సెంటెన్స్. సో ఇక్కడ మనకి సరిపోయేటువంటి వర్డ్ మీకు హవెవర్ అనిపించి ఉండొచ్చు, కానీ ఇట్ ఈజ్ ఇన్స్టెడ్ అనమాట. అంటే ఆమె రావాలనుకుంది కానీ దానికి బదులుగా ఆమె ఉండిపోయింది, బదులుగా అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇన్స్టెడ్ ఈజ్ ది కరెక్ట్ వర్డ్. షీ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ మీ, ఇన్స్టెడ్ షీ స్టేడ్ బ్యాక్, ఆమె నాతో రాకుండా ఉండిపోయింది అన్న మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూడండి, హీ ఈజ్ అ ఫ్లాప్ స్టార్ డాష్ హీ హ్యాస్ మెనీ ఫాలోవర్స్. అతను ఒక ఫ్లాప్ స్టార్ అయినప్పటికీ అతనికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అన్న సెంటెన్స్ ఇది. సో ఇక్కడ మనకి వర్డ్స్ చూసినట్లయితే నెవర్త్లెస్, హవెవర్, లైక్వైజ్. సో ఇక్కడ మళ్ళీ సేమ్, నెవర్త్లెస్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, హవెవర్ కానీ, తర్వాత లైక్వైజ్ అలాగా. ఓకే, సో ఇక్కడ మనకి సరిపోయే వర్డ్ వచ్చేసి నెవర్త్లెస్ అనమాట. ఒకసారి ఇది రాసుకొని సెంటెన్స్ చదువుదాము. హీ ఈజ్ అ ఫ్లాప్ స్టార్ నెవర్త్లెస్ హీ హ్యాస్ మెనీ ఫాలోవర్స్. అతను ఒక ఫ్లాప్ స్టార్ అయినప్పటికీ అతనికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అన్న మీనింగ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ హ్యాస్ అన్ ఇన్క్రెడిబుల్ వాయిస్ డాష్ షీ విల్ గో ఫార్ ఇన్ హర్ మ్యూజిక్ కెరీర్. ఓకే, అంటే ఆమెకి చాలా అద్భుతమైన వాయిస్ ఉంది, తన మ్యూజిక్ కెరియర్లో తను చాలా దూరం వెళ్తుంది, అంటే దాని మీనింగ్ ఏంటి, చాలా సక్సెస్ అవుతుంది అన్న మీనింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ చూడండి, అదర్వైజ్, అన్డౌటెడ్లీ, సిమిలర్లీ. ఓకే, సో ఇందాక ఇది మీనింగ్ చెప్పుకున్నాం మనం, సిమిలర్లీ అంటే సేమ్ అన్న మీనింగ్. ఓకే, సో ఇక్కడ అన్డౌటెడ్లీ అంటే నాకు ఎటువంటి డౌట్ లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా. మనం కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం కదా, అసలు నాకు డౌటే లేదు, ఖచ్చితంగా ఆ అమ్మాయి విన్ అవుతుంది, లేదా ఆ అబ్బాయి గేమ్ విన్ అవుతాడు, లేదా కొన్ని సందర్భాల్లో యూస్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకి అన్డౌటెడ్లీ అనేటువంటి వర్డ్ ఇక్కడ సరిపోతుంది అనమాట, ఈ కంజెక్టివ్ అడ్వర్బ్ అనేటువంటిది సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు సెంటెన్స్ చదివి చూడండి, షీ హ్యాస్ అన్ ఇన్క్రెడిబుల్ వాయిస్ అన్డౌటెడ్లీ షిల్ గో ఫార్ ఇన్ హర్ మ్యూజిక్ కెరియర్. ఓకే, సో ఇవి బేసికలీ కంజెక్టివ్ అడ్వర్బ్స్. సో ఇవి మనకి కమ్యూనికేషన్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఈ వర్డ్స్ అనేటువంటివి ఇంకొకసారి చదివి వాటిని డిఫరెంట్ సందర్భాలలో, డిఫరెంట్ సెంటెన్సెస్లో యూజ్ చేయడానికి